దేవుడు పలికిన 6వ మాటగా సమాప్తమైనది అని దేవుడు పలికినట్టుగా మనం చూస్తున్నాము. చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. మనం చూస్తున్నట్లయితే సమాప్తమైనది అనే ఈ వర్డ్ గ్రీక్ భాషలో ఒకే ఒక పదం అని మనం చూస్తాం. ఒకే ఒక పదము, ఈ పదానికి ఎంతో అర్థం ఉంది. మనం చూసినట్లయితే సమాప్తమైనది అనే పదానికి ఎంతో అర్థం ఉంది. సమాప్తమైనది అనేది దేవుడు చెప్పినారు అంటే తండ్రి తనకు అప్పగించిన ఆ పని నిమిత్తము నేను సాధించాలి ఎలాగైనా అని చెప్పేసి దేవుడు ఈ పనిని పూర్తి చేసినట్లుగా మనం చూస్తాము. ఈ పని దేవుడు ఏదో నాకు ఇచ్చాడు కదా, నేను ఎందుకులే అని చెప్పేసి అనుకోలేదు. పట్టుదల కలిగి దేవుడు సాధించాడు. సంతృప్తి, ఒక విజయవంతంగా సాధించినట్లుగా మనం చూస్తున్నాము. దేవుడు ఇదొక విజయోత్సవపు కేక లాగా మనం చూస్తున్నాము. ఎందుకంటే 6వ మాటకి 7వ మాటకి పెద్ద టైం గ్యాప్ ఏం లేదు. అక్కడ 6th వర్డ్ ఇట్లా చెప్పగానే దేవుడు నేను సాధించాను అని చెప్పేసి కన్ను మూసినట్టుగా మనం చూస్తాము. అదే దేవుడు అసలు ఎందుకు ఈ లోకానికి వచ్చారు, ఏంటి ఆ పర్పస్ ఏంటి, ఆ ప్రణాళిక ఏంటి అని మనం ఒకవేళ చూసినట్లయితే మనము చదువుకుందాం. లూకా సువార్త 4వ అధ్యాయమును 16వ వచనము. లూక్ చాప్టర్ 4 verse 16 to 19. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతులకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, దొడ్డి వారికి చూపును, కలుగును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవచ్చరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. yes ఆమేన్ హల్లెలూయా. మనం చూస్తున్నాం ఇక్కడ యెషయా గ్రంథము తెరిచి దేవుడు చదివినప్పుడు అంటే 12వ సంవత్సరము దేవుడు బాలుడుగా ఉన్నప్పటి నుంచే దేవుడికి అదొక మైండ్లో నా తండ్రి ఈ పని అప్పగించాడు నా కోసం, నేను ఎలాగైనా చేయాలి. ప్రతి ఒక్క కుమారుడు, ప్రతి ఒక్క బాలుడు ఆ టైంకి నేను ఇది ఆడుకోవాలి అది ఆడుకోవాలని అలా ఉంటారు వాళ్ళు. కానీ మన దేవుడు అలా కాదు. బాలుడుగా ఉన్నప్పటి నుంచే నేను చేయాలి నా పని. నా దేవుడు నా యేసుక్రీస్తు నా తండ్రి ఏదైతే పని నాకు అప్పగించాడో నేను చేయాలని తను ఆ పని నిమిత్తము పని చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. అదే ఒక ధ్యాస దేవునికి ఉండే మనం చూస్తున్నాం. గుడ్డి వారికి చూపు, బీదలను కనికరించేవాడు ఆయనే. మనం చూస్తున్నాము చెరసాలలో నుంచి మనల్ని విడిపించేవాడు. మన ప్రతి ఒక్క శ్రమలు, బాధలు, అన్ని నిందలు అన్నీ దేవుడే తన పైన వేసుకొని మన కోసం ఇలా బలియాగం అయినట్టు మనం చూస్తున్నాము. ఆ సిలువలో ప్రభు హితవసరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఆయన చెప్పారు, దేవుడు నాకు ఈ చిత్తం, నాకు దీనికోసమే దేవుడు నాకు పంపించారు అని చెప్పేసి తేటగా ఇక్కడ చెప్పినట్లుగా మనం చూస్తున్నాము. ఇంకా చెప్పాలంటే సాతాను యొక్క ప్రతి ఒక్క కార్యములు దేవుడు లయం చేయడానికి వచ్చారు. ప్రణాళికను నెరవేర్చి మన కోసము నేనున్నాను మీకు అని చెప్పేసి దేవుడు సిలువలో యాగం చేసినట్లుగా మనం చూస్తున్నాము. ప్రతి ఒక్క రక్తపు చివరి బొట్టు వరకు ఆ సిలువ యాగంలో దేవుడు మన కొరకు ఎంతో అదొక బాధతో, వేదనతో, అరే నేను ఇలా చేయాలి అని చెప్పేసి ఒక ఇదిగా దేవుడు చేయలేదు. కానీ దేవుడు ఎందుకంటే నా కోసం నేను ఇలా వీళ్ళ కోసం నేను బలి అయిపోతేనే వీళ్ళకు ఒక రక్షణ మార్గము నేను కల్పించినట్టుగా అవుతాను అని చెప్పేసి దేవుడు ఒక మెయిన్ పర్పస్ ఏంటంటే వీళ్ళ కోసం నేను ఏ శ్రమలు, బాధలు లేకుండా నేను అన్ని తట్టుకోవాలి, నేను దేవుడు చెప్పిన పని నేను పూర్తి చేయాలి అనే ఒక పట్టుదల కలిగి సాధించారు దేవుడు. మనం చూసినట్లయితే అండ్
దేవుడు ఇక శిలువ యాగానికి వెళ్ళే ముందు ఒక ప్రార్థన చేశారండి. ఆ ప్రార్థనలో నేను ఇలా మీరు అప్పగించిన పని నేను చేయబోతున్నాను తండ్రి, నాకు శక్తిని, ఓపిక, నీ ఆత్మను, అభిషేకము, తండ్రి అభిషేకము కుమారుడి పైన దిగి వచ్చింది. అది నిజంగా మన ఎవరి వల్ల సాధ్యం కాదండి, కేవలం దేవుడి వల్లనే సాధ్యం. ఇలా జీవించాలి అని చెప్పేసి దేవుడి వల్ల సాధ్యం. దేవుడు మన కోసం ఎంత చేశాడు, మనం ఏం చేస్తున్నాం దేవుడి కోసం? కనీసం మనం ఈ లోకంలో మనం జీవించినంత కాలము దేవుని కోసమే బ్రతికి, ఆయన చెప్పినట్లుగా ఆయన ఆజ్ఞలను మనం పాటించిన బిడ్డలుగా, ఆయనకి ఇష్టలుగా మనం బ్రతికి, ఆయన కోసం తండ్రి ఎలా అయితే కోరుకున్నట్లు మన దేవుడు ఈ పనిని అయితే పూర్తి చేశారో, మన కోసం ఏదో ఒక పని ఉంటుంది లోకంలో. మనకు దేవుడు ఉత్తిగా ఏమో పుట్టించలేదు మనకి లోకంలో, కాబట్టి మన కోసం ఏదో ఒక పని నిమిత్తం, ఒక ప్రణాళికమైన పైన పెట్టి దేవుడు మన కోసం ఇక్కడ వాడుకోవాలి. మాట్లాడే ప్రతి ఒక్క మాటలో నీతికరంగా, దేవునికి మహిమ పరిచే విధంగా మనం మాట్లాడాలి. మనం చూసినట్లయితే ఇందులో 2 విషయాలు ముగిశాయండి. సమాప్తమైనది అంటే నేను ఫినిష్ అయిపోయాను అని దేవుడు అనలేదు, ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నారు. అంటే నా పని అయిపోయింది. కొందరు అంటారు చనిపోయే ముందు ఇంకా నా పని అయిపోయింది. లాస్ట్ వర్డ్స్ మనం అడుగుతూ ఉంటాం, ఇంకా లాస్ట్ చనిపోయే ముందు ఏం చెప్పారని మనం అడుగుతాము. కానీ దేవుడు నేను అయిపోతున్నాను, నేను ఫినిష్ అయిపోతున్నానని అనలేదు. నేను వచ్చిన ప్రణాళిక ఏంటో అది పూర్తి చేశాను అని దేవుడు అన్నారు. ఎందుకంటే దేవుడు ఏదో బాధతో అరిచిన కేక కాదండి ఇది. విజయం సాధించాను నేను, ఇంకా నా పని సమాప్తం చేశాను అని ఒక సంతృప్తి, ఒక సాటిస్ఫాక్షన్ మనం చూస్తామండి. ఒక రన్నింగ్ రేస్లో, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఒలింపిక్స్లో రన్నింగ్ రేస్ అవుతుంది అనుకో, అక్కడ మనము ఒలింపిక్స్ దగ్గర వెళ్ళి చూస్తూ ఉంటే, ఎవరైనా చూసి ఉంటే ఒలింపిక్స్ దగ్గర రన్నింగ్ రేస్ అవుతూ ఉంటే పరిగెత్తే వాళ్ళు చివరి లాస్ట్ ఫినిష్ లైన్ దగ్గరికి చేరుకున్నప్పుడు అక్కడ దాకా వస్తారు కదా, వచ్చినప్పుడు ఎవరైతే ఫస్ట్ చేరుకుంటారో చూసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఒక షౌట్ బిగ్గరగా అరుస్తూ ఉంటాడు, ఇంకా గెలిచేస్తారు అని చెప్పేసి బిగ్గరగా అరుస్తారు. అంటే విజయం సాధించినట్లుగా అదొక కేక. ఏదో నా వల్ల అవ్వట్లేదు కదా, ఏదో చనిపోయాను ఇంకా అన్నట్లుగా కాదండి. నేను చనిపోయాను, అవును, నేను ఇందుకోసమే వచ్చాను ఈ లోకానికి, నేను చనిపోతేనే నేను అందరినీ రక్షించగలుగుతాను అని దేవుడు ఆ ప్రణాళిక నిమిత్తము వచ్చారండి ఇక్కడికి. మనం చూసినట్లయితే దేవుడు సమాధిలో, అంటే చనిపోయినా దేవుడు తిరిగి లేస్తారు. అందరూ అనుకుంటారేమో చనిపోయారు, వాళ్ళకి ఏంటి గుడ్ ఫ్రైడే ఏంటి, చనిపోయిన రోజు కదా దేవుడి రోజు అని అనుకుంటారేమో వాళ్ళు. కానీ మనకు తెలుసు కదా దేవుడు మళ్ళీ తిరిగి లేస్తాడు, పునరుద్ధానుడు ఆయన తిరిగి లేస్తాడని మనకు తెలుసు. ఆయనను చంపగలిగిన వారు, ఆయనను సమాధిలో మూయగలిగిన ఒక శక్తి ఈ ప్రపంచంలో ఏది లేదు అని మనకు తెలుసు. దేవుడు తండ్రి అలా నిలబెట్టుకున్నారు దేవుణ్ణి. తన యేసుక్రీస్తు తన మహిమను విడచి, మన కోసం మహిమను విడచి త్యాగం చేసినట్లుగా మనం చూస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే మనము ఏ ప్రణాళిక నిమిత్తం అనేది నేను చెప్తాను. దయచేసి యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనము చదువుకున్నట్లయితే, యోహాను 10:10 మనం చూసుకున్నట్లయితే, జీవము కలుగు చాలండి. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును. మనకి ఎందుకు వచ్చారంటే దేవుడు ప్రణాళిక ఏంటి? మన కోసం జీవము కలిగించటానికి దేవుడి లోకానికి మన కోసం వచ్చినట్లుగా మనం చూస్తున్నాము. నెక్స్ట్ చూసినట్లయితే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము మనం చూస్తున్నట్లయితే, నుండి పాపం చేయుచున్నాడు కనుక పాపము చేయవాడు అపవాద సంబంధి. అపవాది యొక్క క్రియలను బయలుపరచగే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను.
ఎస్, మనం చూసినట్లయితే అపవాది మొదట దేని నుంచి వచ్చారంట? పాపము చేయుచున్నాడు కనుక అపవాది అంటేనే ఈక్వల్ టు పాపం అని మనం అనుకోవచ్చు ఇక్కడ తేటగా. కనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. ఎవరైతే పాపం చేస్తారో ఈ అన్ని లోకంలో దేవుడు అంటే పాపము ఏది లేకుండానే పరిశుద్ధుడుగా ఉన్నాడు. దేవునికి విరోధముగా సాతానుడు. ఎందుకంటే అపవాది సంబంధి. మనం ఎవరైతే పాపాలు చేస్తారో వారు అపవాది సంబంధి అయిపోతారంట. అపవాది యొక్క క్రియలను లయపరచుటకై దేవుడు ఎందుకు వచ్చారు ఈ భూమిపైనకి? అపవాది యొక్క లయమును, అపవాది యొక్క తంత్రములు, ఆ కార్యములు అన్నిటినీ దేవుడు లయం చేయటానికి అధికారము మన పైన సాతానికుడు ఏ అధికారం లేదు. శిలువ యాగంలో అదంతా పూర్తి చేసి ముగించి దేవుడు అధికారము మనకు అనుగ్రహించబడింది. సాతాను పైన మనకు అధికారం అనుగ్రహించబడింది. అటు ద్వారా మనం చూసినట్లయితే ఇంకా చదివినట్లయితే మనము లాస్ట్ వర్డ్ చెప్తాను. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనము మనం చూసినట్లయితే, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఎస్, చేయుటకు దేవుడు తండ్రి ఏదైతే పని దేవుడికి ఇచ్చారో ఆ పని సంతృప్తి చేసినట్లుగా, సంపూర్ణమైన సంతృప్తిగా దేవుడు ఇంకా నేను చేశాను వర్క్ అన్నట్లుగా దేవుడు ఇక్కడ చెప్పినట్టుగా మనం చూస్తున్నాము. ఏదైనా పని మనం చేస్తే ఉంటే ఎందుకులే ఫస్ట్ స్టార్ట్ చేస్తాం ఒక వర్క్, అదంతా వర్క్ అయ్యేంత వరకు చేయాలంటే కొంతమందికి అసలు ఓపిక ఉండదు. కానీ దేవుడు ఆ వర్క్ అసలు పెండింగ్ పెట్టలేదు. ఫస్ట్ స్టార్టింగ్ చేసినంత వరకు బాలుడుగా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు 33 సంవత్సరాల వరకు దేవుడు మొత్తం పూర్తి చేసి ఆ ఒక పనిని దేవుడు ముగించినట్లుగా మనం చూస్తున్నాము. ఏదైతే పర్పస్ నిమిత్తం దేవుడు వచ్చాడో ఆ పర్పస్ మొత్తం పూర్తి చేశారు, కంప్లీట్ చేసి ఇంకా నేను ముగించేశాను అని చెప్పేసి 6వ వర్డ్కి 7th వర్డ్కి అంత టైం గ్యాప్ లేదు. నెక్స్ట్ సెకండ్నే దేవుడు కన్ను మూసినట్లుగా, 2 చేతులు చాపినట్లుగా నా ఆత్మను అప్పగిస్తున్నాను, ఒక బిగ్గర కేకగా, ఒక లేదంటే నేను సాధించాను, ఒక సంతృప్తిగా దేవుడు చెప్పినట్లుగా మనం చూస్తున్నాము. ఈ వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ముగిస్తున్నాను. ఆమేన్.